ఏంటో తెలుగోళ్ళు బాగా ఆడటం కొందరికి ఇష్టం ఉండదేమో. ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు రాష్ట్రాల నుంచి క్రికెటర్లుగా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడమే పాపమేమో. ఇది ఏపీ తెలంగాణలో ఉండే సగటు క్రికెట్ అభిమాని ఆవేదన. దీనికి బలమైన కారణం కూడా ఉందండోయ్. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూస్ను వణికిస్తున్న వైజాగ్ కుర్రాడు నితీష్ రెడ్డిని 4వ టెస్ట్ నుంచి తప్పించబోతున్నారు అన్నట్టుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది. దీని వెనకాల కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. అటు వన్ క్రికెట్ లాంటి స్పోర్ట్స్ వెబ్సైట్లు సైతం ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ కథనాలు కూడా అల్లుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్ 1-1తో సమంగా నిలిచాయి. మెల్బర్న్ క్రికెట్ గ్రౌండ్లో డిసెంబర్ 26న జరిగే 4వ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. అటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ 2 మ్యాచ్ల్లో ఇండియా ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా WTC ఫైనల్ అవకాశాలు చేజారినట్లే. అటు ఆస్ట్రేలియా కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. కానీ ఇండియా కంటే కాస్త బెటర్ పొజిషన్లో ఉంది ఆసీస్. అయితే కీలకమైన బాక్సింగ్ డే టెస్ట్ కోసం ఫామ్లో ఉన్న నితీష్ రెడ్డిని పక్కన పెట్టాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుండడం తెలుగు క్రికెట్ లవర్స్ కోపానికి కారణమవుతోందట. నితీష్ రెడ్డి స్థానంలో వాషింగ్టన్ సుందర్ని ఎంపిక చేయాలని రోహిత్ గంభీర్ ఆలోచిస్తున్నారట. జట్టులో ఇప్పటికే ఓ స్పిన్నర్గా రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇక మెల్బోర్న్ వికెట్ స్పోర్టింగ్ వికెట్, అంటే ఇటు బ్యాటర్లకు అటు బౌలర్స్కు సమానంగా అనుకూలించే పిచ్. ఇక స్పిన్కు కూడా సపోర్ట్ చేస్తుంది. అటు ఆస్ట్రేలియా బౌలర్లు స్పిన్ ఆటంలో కాస్త వీక్గా కనిపిస్తున్నారు. అందుకే సుందర్ను జట్టులోకి తీసుకోవాలన్నది కెప్టెన్ ఆలోచనట. మిడిల్ ఓవర్లలో సుందర్ ఎకానమీ స్పెల్స్ వేయగలడు. దీంతో అతనే గేమ్ చేంజర్గా మారనున్నాడని రోహిత్ థింక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న నితీష్ రెడ్డి స్థానంలోనే సుందర్ను ఎందుకు ఎంపిక చేయాలన్నది ఫ్యాన్స్ ప్రశ్న. ఎందుకంటే బుమ్రా మినహా ఏ బౌలర్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఇటు నితీష్ బ్యాటర్గా చెలరేగా ఆడుతున్నాడు. పెర్త్ టెస్ట్లో నితీష్ 41, 38 పరుగులు చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నితీష్దే. అడిలైడ్ టెస్ట్లో తెలుగు కుర్రాడు 2 ఇన్నింగ్స్లోనూ తలోసారి 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 2 ఇన్నింగ్స్లో నితీష్ రెడ్డినే టాప్ స్కోరర్. మరి అటు కీలకమైన వికెట్లు కూడా తీశాడు. ఇలా ఆల్రౌండర్గా ఎదుగుతున్న నితీష్ జట్టుకు 100కు 100% న్యాయం చేశాడనే చెప్పాలి. అందుకే ఫ్యాన్స్ రోహిత్ గంభీర్ ఆలోచనను తప్పుపడుతున్నారు.